గణేశాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు మ్యాథమెటిక్స్ ట్రిక్స్లో భాగం మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. గతంలో లాభశాతము నష్టశాతం గురించి చెప్పాను. లాభశాతమైన నష్టశాతమైన కొన్న వేల మీదనే ఆధారపడుతుందండి. లాభశాతమైన కొన్న శాతమైన లాభశాతమైన నష్టశాతమైన కొన్న వేల మీదనే ఆధారపడుతుంది. ఈ లెక్కలన్నీ ఎలా ఉంటాయంటే చిన్న కథ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు తన తల్లిదండ్రులు ఎంతోమంది ఆడపిల్లని చూపిస్తే ఏ అమ్మాయిని చూపించినా ఏదో ఒకే వంక పెట్టి నాకు వద్దనేవాడు. అయితే సరే నువ్వే చూసుకోపోరన్నాడు. అవన్నీ తిరగంగా ఒక పెళ్ళిళ్ళ పేరయ్య విషయం అంతా మా అమ్మ నాయన వాళ్ళు ఎంతోమంది నాకు నచ్చలేదు, నాకు నచ్చిన అమ్మాయి కావాలని. అయితే ఆ పెళ్ళిళ్ళ పేరయ్య ఇతను చెప్పింది అంత విని, ఓహో ఇతనికి అమ్మాయి ఇవ్వలేదు అబ్బాయి ఇవ్వలేదు కాబట్టి ఇతనికి ఏదో విచిత్రమైనటువంటి అన్ని లక్షణాలు ఉండే అమ్మాయి కావాలని అనుకొని అతను ఒక అమ్మాయిని చూసి ఘనంగా పెళ్లి చేసాడు. ఆ పెళ్ళిళ్ళ పేరు అమ్మ నాయన ఒప్పించిన తర్వాత ఏదో అత్తగారింట్లో కార్యక్రమం మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. ఆడ ఏం జరిగింది అనేది పక్కన పెట్టిన తర్వాత నేరుగా అమ్మగారింటికి అంటే అబ్బాయి ఇంటికి తన పెళ్లి కొడుకు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఏంటంటే ఈ అబ్బాయి ఆ రోజు ఫస్ట్ నైట్ జరగలేదు కాబట్టి అత్తగారింట్లో వాడికి అర్థం కాలేదు. అవాయిడ్ చేసి అంతా మీ ఇంట్లో చేసుకుందని చెప్పింది అమ్మాయి. ఆ అమ్మాయి ఏ కేటగిరీ అనేది అతనికి తెలియదు, కానీ నాకు నచ్చిన అమ్మాయి అనేటువంటి అభిమానంతో పొంగిపోతుంటాడు. ఆ రోజు రాత్రి ఇంట్లో ఫస్ట్ నైట్కి పిలిచాడు. ఆ రైతు కొడుకు అంటే విచిత్రమైన కొడుకు కదా, ఎవరిని నచ్చిన కొడుకు. పిలిచిన తర్వాత ఏమండి ఈరోజు నాకేం బాగాలేదు అని చెప్పేసి నేను మీ వాళ్ళ దగ్గర కొనుక్కుంటాను. తర్వాత అతనికి ఇంగి మంగి అనేటువంటి దర్శల్యం ఉండవు. ఇతను ఏం చేశాడంటే సరే ఈరోజు పడుకోలే రేపు చూసుకుందిలే మన ఫస్ట్ నైట్ ఆడ సరే మీ అమ్మగారింట్లో జరగలే మా అమ్మగారింట్లో జరగలే సరేలే కానీ అని చెప్పేసి అవన్నీ ఆ అమ్మాయి వచ్చేసి అతను నచ్చి పెళ్లి చేసిన అమ్మాయి వచ్చేసి ఇంట్లో ఇంగి మంచంలో పడుకున్నాడు. ఈ ఇంగి మంచంలో పడుకున్న తర్వాత ఒక గంట 2 గంటల తర్వాత ఆ ఇంగి అమ్మాయిని దరివేసింది. ఏం జరిగినదని ఆ అమ్మాయి ఊరికి చెప్పలేదు. తర్వాత మళ్ళీ రెండో చెల్లి మంగి మంగించలేకపోయింది. ఆ మంగి తరివేసింది. ఆమె తర్వాత అబ్బాయి మా అమ్మ పక్కన పడుకుంది. అమ్మ తల్లి మంచంలో పడుకుంది. తల్లి గంట తర్వాత తరివేసింది. ఇప్పుడు 4వసారి సరే నువ్వు ఇటు కాదు మా నాయనకి మంచం దగ్గర దూరంగా పడుకుంది. వాళ్ళ నాయన మంచంలో పడు. వీళ్ళంతా ఆడాలి లేడీస్ కాబట్టి ఎవరు చెప్పుకోకుండా నుంచి మంచంలో నుంచి తరివేసి అది తరివేసిన తర్వాత ఆ రాత్రి అంతా జరగరాని అని జరిగిపోయిన తర్వాత తెల్లారి కొడుకుని పిలిచి కర్ర తీసుకొని ఎవరన్నా కొడుక ఎంతోమంది పద్ధతైన అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని ఏమైంది నాన్న వాడికి తెలియదు పాపం. ఆ పెళ్లి కొడుకు ఇంకా ఏమైంది నా కొడుక ఇంగి చెడా మంగి చెడా మీ అమ్మ చెడా నా నోరు చెడా నువ్వు నీ జీవితం పాడైపోయావు పోనరా నీకు నచ్చిన అమ్మాయి తెచ్చి పెద్దలు మెడబెట్టి తెలివేసి. ఆ విధంగా మ్యాథమెటిక్స్ అనేటువంటివి రోజు వింటూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు, కానీ మనకు నచ్చినట్టే ఉంటాయి, అర్థమైనట్టే ఉంటాయి, అర్థం కావు. కాబట్టి నేను చెప్పింది ఎప్పుడో ఎల్కేజీలోని యూకేజీలోని మీరు తెలుసుకుంటారు, కానీ అయినా తెలిసినట్టే ఉంటాయి, గుర్తుండవు.
మంచి చెడు ఎలాగో వాస్తవం చెప్తే ఎలాగో ఆ విధంగా. అందుకని నేను మళ్ళీ మీకు ఈ వీడియో చెప్తున్నాను. అయితే ఈరోజు లాభశాతము నష్టశాతం కొండవేల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి లాభశాతం కొండ శాతం ఎప్పుడు కొండవేల మీదనే మనం గణిస్తాం కాబట్టి కొన్ని ఫార్ములాస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు అమ్మిన వేళ ఆ వేళ అంటే అమ్మిన వేళ అంటే అమ్మిన వేళ మనకి ఎంత అనేది తెలియాలంటే నంబర్ ఇస్తే తెలిసింది. అమ్మిన వేళ ఈజ్ ఈక్వల్ టు కొన్న వేళ, అమ్మిన వేళ ఈజ్ ఈక్వల్ టు కొన్న వేళ అంటే ఇంటూ అమ్మిన వేళ ఈజ్ ఈక్వల్ టు కొన్న వేళ ఇంటూ 100 మైనస్ నష్ట శాతము. అమ్మిన వేళ ఈజ్ ఈక్వల్ టు కొన్న వేళ ఇంటూ 100 మైనస్ నష్ట శాతం. ఎప్పుడు నష్ట శాతము నష్టం వచ్చినప్పుడు. అదే లాభం వస్తే అదేవిధంగా అమ్మిన వేళ ఈజ్ ఈక్వల్ టు కొన్న వేళ ఇంటూ 100 ప్లస్ లాభశాతము బై 100. ఎప్పుడు లాభం వచ్చినప్పుడు. ఇది లాభం వచ్చినప్పుడు. ఇది నష్టం వచ్చినప్పుడు. నష్టం వస్తే అమ్మిన వేళ ఈజ్ ఈక్వల్ టు కొన్న వేళ ఇంటూ 100 ప్లస్ కొన్న వేళ ఇంటూ 100 మైనస్ నష్ట శాతము బై 100. అదేవిధంగా లాభం వచ్చినప్పుడు లాభం అమ్మిన వేళ ఈజ్ ఈక్వల్ టు కొన్న వేళ ఇంటూ 100 ప్లస్ లాభశాతము బై 100. అప్పుడు లాభము వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు చూసుకుందాం. ఇందాక చెప్పాను మీకు 20 మైనస్ 10. అమ్మిన వేళ ఎంత? ఇందాక ఎగ్జాంపుల్ అమ్మిన వేళ ఎంత? 20 రూపాయలు అనుకున్నాం. కొన్న వేళ ఎంత? ఎగ్జాంపుల్ అమ్మిన వేళ. ఇందాక మీకు చెప్పిన లెక్క ఇప్పుడు నేను మళ్ళీ అదే చూపిస్తాను కనిపించడం. కొన్న వేళ లాభం ఎంత? 10 రూపాయలు. అంటే ఇందాక ఒక లెక్క గత వీడియోలో 20 రూపాయలు అమ్మిన వేళ, 10 రూపాయలు కొన్న వేళ. ఒకసారి నష్టం వచ్చినప్పుడు 50, 25 ఇది వేసుకున్నాం. నష్టం వచ్చినప్పుడు అమ్మిన వేళ 50 రూపాయలు అంటే లాభశాతం చూసి. కొన్న వేళ 25 రూపాయలు, లాభం వచ్చేసి 25 రూపాయలు అనుకున్నాం. లాభం వచ్చేసి 25 రూపాయలు ఎగ్జాంపుల్ది. ఇప్పుడు దీని ప్రకారం మీరు అప్లై చేసి లెక్క కట్టండి. అమ్మిన వేళ ఎంత? 50 ఈజ్ ఈక్వల్ టు కొన్న వేళ ఎంత? 25 100. ఇందాక నష్ట శాతం ఎంత వచ్చింది మనకి? 10% వచ్చింది. నష్ట శాతం అంటే నష్టము బై 10, 25 బై నష్టం. ఇప్పుడు నష్టం అంటే ఫస్ట్ వీడియో నష్టం కాబట్టి నష్టం. ఇందా ఫస్ట్ వీడియో లాభంతో చెప్పాను, ఇప్పుడు ఫస్ట్ వీడియో నష్టంతో చెప్పాను. నష్టం ఈజ్ ఈక్వల్ టు 25%. 25%. అప్పుడు
నష్ట శాతము 25 కొన్న వేల ఎంత 25 ఇంటూ 100 100 అనుకో అంతే కదా. 25 కొన్న వేల 25 రూపాయలు, శాతం 50%. ఇప్పుడు అమ్మిన వేల = ఫార్ములా ఏం చెప్పాను, కొన్న వేల ఇంటూ 100 మైనస్ నష్ట శాతము బై 100. ఇప్పుడు నష్టం వచ్చింది. అదేవిధంగా లాభం వచ్చినప్పుడు అమ్మిన వేల = 100 ప్లస్ లాభ శాతము బై 100. ఈ విధంగా ఫార్ములా వచ్చి ఇప్పుడు ఈ రెండింటికి మీకు ఎగ్జాంపుల్తో గత వీడియో మరో వీడియోలు చెప్తాను. ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు చెప్తాను.